హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గార్లాండ్ చేయబోతున్నామండి. లిల్లీ ఫ్లవర్స్ అండ్ రోజ్ యూస్ చేసి మనం గార్లాండ్ చేయబోతున్నాము. సో దానికి ఫస్ట్ నేను రోజ్ ఫ్లవర్ని ఇలా రివర్స్లో గుచ్చుతున్నాను. సో అలా గుచ్చుకున్న తర్వాత ఒక 5 రోజ్ ఫ్లవర్స్ తీసుకుని కాడలతో ఇలా గుచ్చుకోవాలి రౌండ్గా. ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేసింది కాడ తీసేసి రివర్స్లో గుచ్చాము. ఇప్పుడు 5 ఫ్లవర్స్ని ఇలా రౌండ్గా గుచ్చుకోవాలి. సో మన ఎక్కువ వెయిట్ ఉండే ఫ్లవర్స్ తీసుకున్నప్పుడు మనం ఉలెన్ థ్రెడ్ కానీ ఏదైనా స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ తీసుకోవాలి, నార్మల్ కాటన్ థ్రెడ్ కాకుండా, సో దట్ ఆ వెయిట్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సో ఇలాగ రౌండ్గా గుచ్చుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక రోజ్ ఫ్లవర్ని కాడ తీసేసి అప్వర్డ్ డైరెక్షన్లో మళ్ళీ మనం గుచ్చుకోవాలి. అప్పుడు ఇది రౌండ్ ఫామ్ అవుతుందన్నమాట. అలా గుచ్చేసుకున్న తర్వాత లిల్లీ ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. సో వీటిని కూడా మనం టిప్ కట్ చేసుకోవాలి, సో దట్ అన్నీ ఈక్వల్ సైజులో ఉండేలాగా. అండ్ వీటిని ఇలా రౌండ్గా ఇన్సర్ట్ చేసుకోవాలి నీడిల్లోకి. సో దట్ అది ఒక రౌండ్ ఫామ్ అవుతుంది. థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసుకున్నానండి. ఇలాగా మనకి ఎంత సైజ్ కావాలి అనుకుంటే అన్ని ఫ్లవర్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి. సో మనకి కావాల్సిన లెంత్ బట్టి లిల్లీ ఫ్లవర్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక సెంటర్లో రోజ్ ఫ్లవర్స్ ఒక లేయర్ వేసుకుని అలా మళ్ళీ ఎండింగ్లో మళ్ళీ రోజ్ ఫ్లవర్స్ వేసుకోవాలి. సో ఇది వన్ సైడ్ అనమాట. ఇలా 2 చేసుకోవాలి. 2 చేసుకొని మధ్యలో హ్యాంగింగ్ లాగా వేసుకోవాలి. సో నేను ఒక సైడే చేసుకున్నాను. సో ఇలా వేస్తే ఇలా ఉందండి లుక్. I hope you like this video. Please do like, share and subscribe to my channel, and thanks for watching.